బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బంది పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మారుమ్రోగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకుముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించిన నష్టం కూడా ఉంది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. సినిమాల్లో ఛాన్స్లు అందుకున్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పరువు పోగొట్టుకున్నారు. చాలా మంది ట్రోల్స్ కు గురయ్యారు. అయితే ఇప్పుడు బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బంది పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మారుమ్రోగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకుముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రాజకీయాల వైపు అడుగులేసింది. బర్రెలక్కకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. చాలా మంది ఎన్నికల సమయంలో బర్రెలక్కకు మద్దతు ఇచ్చారు. అయితే ఆమెపై ఎంత సింపతి వచ్చిందో ట్రోల్స్ కూడా అంతే వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు. అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయారు. వీడియో చూపిరా, వీడియో చూపి చెంపకట్టి ఒక్కటి తట్టు. పోలీసులు అడుగురా, నేనేమంటున్నా, నేను వద్దనట్లే చెల్లె, తప్పు ఎవరిదైనా తప్పు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. వీడియో చూపిరా. ఒక్క నిమిషం. ఈ వీడియో ఏదో ఒకసారి చూద్దాము. చేయండి. చెల్లె, నేను మాట్లాడొచ్చా? పర్మిషన్ ఇస్తే నేను ఏమన్నా ఒక మాట నేను వద్దట్లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే 100% నేను కూడా